హలో మామ, ఈ రోజు నేను మీకు ఏం చూపిస్తున్నానో తెలుసా? ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తాను. అది ఏంటంటే ఏలూరుకి అతి సమీపంలో ఉన్న దర్శనపాడు అనే గ్రామంలో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన మామిడి చెట్టు. దీన్నే ఆధ్యాత్మిక మహావృక్షంగా పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఆ పరమశివుడు ధ్యానం చేసుకుంటాడని ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు, భక్తులు నమ్ముతారు. సుమారు 1 ఎకరం స్థలంలో వ్యాపించి ఉన్న ఈ చెట్టు అణువు ప్రతి కొమ్మ కూడా శివమయం కింద కనిపిస్తుంది మనకు. ఈ చెట్టు కిందే ఒక శివలింగం ఉంటుంది. భక్తులు ఈ చెట్టుకు, ఆ శివలింగానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ చెట్టు వేడల్లో నుంచి వచ్చినట్టుగా ఒక పెద్ద పాము పుట్ట ఉంటుంది ఇక్కడ. ఆ పుట్టలో ఒక సర్పం ఉంటుంది. అది స్వామివారికి కాపలాగా ఉంటుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఆ స్వామివారిని అభిషేకించడానికి సూక్ష్మ రూపంలో స్వాములు వచ్చి వెళ్తుంటారని ఇక్కడ చాలా మంది కథలుగా చెప్తూ ఉంటారు. కార్తీక మాసం 4 రోజులు ఆ చెట్టు దగ్గర విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఒక రోజు ఎంచుకుని ఆ రోజు ఆ గ్రామ ప్రజలందరూ కలిసి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తారు.